నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో నిర్మిస్తున్న ఎస్టీబీ ప్లాంట్ ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పనుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. తెనాలి రూరల్ సీఐగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్. తెనాలి రూరల్ పరిధిలోని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని రూరల్ సీఐ బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. సాధారణ బదిలీలో భాగంగా తెనాలి రూరల్ సీఐగా ఆయన ఆదివారం పదవి బాధ్యతలు చేపట్టారు. సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి సర్కిల్ పరిధిలో పనిచేసిన గత అనుభవంతో తెనాలి రూరల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని తెలిపారు. గంజాయి నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అన్నారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. నేర నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, దానికి అనుగుణంగా ప్రజలతో కలిసి పనిచేస్తామని సీఏ శ్రీనివాస్ వెల్లడించారు. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు తెనాలి రూరల్ సర్కిల్ చేస్తున్నాను. దాని ప్రకారం దీంట్లో ప్రయారిటీస్ ఏంటి, అందులో మన గవర్నమెంట్ ప్రకారం ప్లస్ మన సీఎం గారి దీని ప్రకారం కూడా కాకుండా మన సీనియర్ ఆఫీస్ అందరి దృష్టి ప్రకారం కూడా ప్రజెంట్ మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఏంటంటే ఎన్డీపీఎస్ అనేది ఒక బెయిన్ నడుస్తూ ఉంది. దాన్ని అరికట్టాలని మనకి క్లియర్ కట్ ఇన్సెస్ అయితే ఉన్నాయి. వాటి ప్రకారం వాటి మీదను అలాగే ఈవ్ టీచింగ్ కాలేజ్ దగ్గర ఈవ్ టీచింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. ఇంకొకసారికి ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ వారి ప్రయారిటీస్ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం మా యొక్క ఆఫీసర్ల యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని డిఎస్పీ గారు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ తీసుకొని వాటి ప్రకారం యాక్ట్ చేస్తూ నాకు పోస్ట్కి ఇచ్చినటువంటి ఆఫీసర్స్కి అందరికీ కూడా ఒక అష్యూరెన్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను. చక్కగా పని చేసుకుంటాను. నా వల్ల పై ఆఫీసర్ మాట్లాడకుండా చూసుకోవడానికి నా సైడ్ నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్లీ పోలీసుగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. దాని ప్రకారమే నేను అందరూ కూడా పబ్లిక్ కూడా ఏంటంటే పోలీసు కోఆపరేట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సర్వసభ్య సమావేశం ఆదివారం గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగింది. ఆగస్టు నెలలో జరపవలసిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. రక్తదాన శిబిరం నిర్వహణ, 21వ తారీఖు జరగబోయే పేదలకు తోపుడు బండ్లు పంపిణీ, డాక్టర్ రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంప్ ఏర్పాటు, డాక్టర్ జీవనలత ఆధ్వర్యంలో హైస్కూల్ బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, గవర్నమెంట్ హాస్పిటల్లో సిమెంట్ బెంచ్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం గౌతమ్ గ్రాండ్ హోటల్ నుండి రైల్వే స్టేషన్ వరకు మెంబర్షిప్ ర్యాలీ నిర్వహించి కొత్తగా రోటరీ మెంబర్ గా చేరిన వారిని రోటరీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి దేవాయజనం మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, పావులూరి రాంబాబు, గుమ్మడి వెంకటనారాయణ, కుర్రా శ్రీనివాసరావు, ఆలపాటి కిరణ్ చౌదరి, డాక్టర్ ఆలపాటి సందీప్, రామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ తరఫున మెంబర్షిప్ డ్రైవ్ జరిగినది. ఇది మెంబర్షిప్ జాయిన్ అయ్యే మంత్ కాబట్టి ఈరోజు మన డాక్టర్ గారు వెంకటరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు న్యూ మెంబర్స్ జాయిన్ అయ్యారు. డాక్టర్ గారు సేవా కార్యక్రమాలు అంతకుముందు బాగా చేస్తూ ఉండేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాల్గొనేవాళ్ళు. మా రోటరీలోకి రావటం, కొత్త మెంబర్స్ చేరటం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక రోటరీ క్లబ్లో ఈ మంత్లో ఇక చాలామందిని జాయిన్ చేస్తామని, రోటరీ క్లబ్ని ఇక మరింత బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. మా సభ్యులు అందరి సహకారంతో ఈ ప్రోగ్రాంలు చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ నెల రోటరీ మెంబర్షిప్ మంత్ అందువలన ఈ నెలలో వీలైన మట్టుకి మన మెంబర్స్ని, కొత్త మెంబర్స్ని చేర్చుకోవాలని చెప్పేసి ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయటం జరిగింది. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో మన డాక్టర్ ఆలపాటి వెంకటరామయ్య గారు అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు మేము మీ క్లబ్లో మెంబర్లుగా చేరుతామని చెప్పేసి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. వెంకటరామయ్య గారు మొదటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన వెటర్నరీ డాక్టర్గా చేస్తూ ఎన్నో హాస్పిటల్ని ఆయన వృద్ధి చేశారు. వెటర్నరీకి వారిని చూస్తే డాక్టర్ వెంకటరామయ్య గారు అంటారు కానీ ఆలపాటి వెంకటరామయ్య గారు అనేది కొంతమందికే తెలుసు. అటువంటి సేవా కార్యక్రమం ఉన్న వెంకటరామయ్య గారు వాళ్ళు చేరటం, అట్లాగే రాజశేఖర్ రెడ్డి గారు వీరు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. తెనాలి పట్టణంలోని గురువయ్య కాలనీ వద్ద నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నవంబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు
మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆదివారం ప్లాంట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు నత్తనడకన సాగటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్ మొత్తం తిరిగి జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలిలో సమగ్రమైన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు కొరకు గతంలో 6 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, అయితే ఆనాటి పరిస్థితుల కారణంగా వివిధ నిర్మాణాలు ఆ ప్రాంతంలో జరిగినట్లు తెలిపారు. అయితే అమృత్ పథకంలో భాగంగా 28 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణ పనులు గత జనవరి నుండి నిలిచిపోయాయని తెలిపారు. ప్లాంట్ నిర్మాణ పనుల్లో కొన్ని సమస్యలను గుర్తించినట్లు వెల్లడించారు. వాటన్నిటిని మరో 60 రోజుల్లో పరిష్కరించి నవంబర్ 1వ తేదీ నాటికి ప్రజలకు అంకితం ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 1,40,00,000 రూపాయల ప్లాంట్ నిర్మాణ పనులకు పురపాలక సంఘం నిధులు మంజూరు చేసే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. పట్టణంలో వచ్చే మురుగునీటిని శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచి రైతులకు సాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనుల్లో ఎంత జాప్యం జరిగితే అంత నష్టం వాటిల్లుతుందని, ప్రతి ఒక్కరూ వారి యొక్క పనితీరు మార్చుకుని నిధులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో హెచ్చరించారు. తెనాలిలో మరో 2-3 మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెనాలికి కొత్త ప్రాజెక్ట్ తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా పట్టణంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వీర్యం చేశారని, వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దానిని కూడా పూర్తి స్థాయిలో పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు పాల్గొన్నారు. రిలీజ్ చేస్తారు అది డౌన్ స్ట్రీమ్ లో కలుగుతాం. ఇదేంటి స్ట్రక్చర్ ఇక్కడ? అది మున్సిపాలిటీ గార్బేజ్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్ ఎక్కడో ఆగిపోయింది కదా. బీటీ రోడ్ అయినా కనీసం సైట్లోకి వస్తే కొంచెం వెహికల్స్ రావడానికి అదే మనం చేయాలి. టెక్నికలీ దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ. అవును సార్. అదే కదా. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ ఇట్స్ రూరల్ ఆర్ అర్బన్. లేదు సార్, దిస్ ఇస్ అవర్ ప్రాపర్టీ. బీటీ రోడ్ మీరు ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి, ఎంత అవుతుందో చూసి. ఎందుకంటే చాలా నేరో కూడా ఉంది అది. ఎంత ఇచ్చేదానికి ప్రతి ఫీట్ కూడా ఉండట్లేదు. మన ప్రాజెక్టులో లేదు సార్. తెనాల్లో ఒక సమగ్రమైన సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం గతంలో పెద్దలు ఎప్పుడో ఒక మంచి ప్రణాళిక ఆలోచనతో మనకి ఒక 6 ఎకరాలు ఊరి చివరన తీసుకుని అక్కడ సమగ్రంగా ఒక సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం గతంలో వాళ్ళు తీసుకున్నారు. అయితే అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఒత్తిళ్ల మేరకు అది టిడ్కో గృహాలు కానివ్వండి, ఫులే కాలనీ కానివ్వండి, ఆ విధంగా చేసుకుంటూ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి శాంక్షన్ అయిన అమృత్ పథకం కింద 28 కోట్ల రూపాయలతోటి 10 మిలియన్ లీటర్లు పర్ డే సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మనం నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే సరైన అనుసంధానం చేసుకోక, పర్యవేక్షణ లేక జనవరి నుంచి ఆ ప్రాజెక్ట్ పనులు 14 కోట్ల వరకు ఖర్చు పెట్టిన నిధులు అక్కడ వరకు వాళ్ళు తీసుకొచ్చి దాని తర్వాత ఏమాత్రం కూడా ముందుకి సాగలేదు. సో ఈరోజు గుంటూరు నుంచి పబ్లిక్ హెల్త్ ఎస్సీ గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు, ఈ ఇతర అధికారులు అందరూ కూడా వచ్చి లోతుగా దాని గురించి అధ్యయనం చేశాం. సో ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఎవరికెవరో ఒక బాధ్యత తీసుకుని దీన్ని ఇంకా సాగనీయకుండా 60 రోజుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఖచ్చితంగా నవంబర్ 1వ తారీఖు కల్లా తెనాలి ప్రజలకి అంకితం చేసే విధంగా నీటిని సక్రమంగా, సైంటిఫిక్గా, ఎక్కడ పొరపాటు లేకుండా, వ్యర్థాలని జాగ్రత్తగా ఒక ప్రాసెస్ ద్వారా కలెక్ట్ చేసి సాగునీరు కిందకి మనం పంట పొలాలకు వదిలినప్పుడు రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేశాం. తెనాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకం అది కూడా నిర్వీర్యం అయిపోయింది. దాదాపు 4-5 వార్డులు అసలు మంచినీరు సౌకర్యం పైపులు ఉన్నా కూడా చేరే అవకాశం లేకపోయింది. సో వారం 10 రోజుల లోపే మరి ఇంకో సమావేశం ఏర్పాటు చేసుకుని రక్షిత మంచినీటి పథకం గురించి కూడా సమగ్రంగా లోతుగా అధ్యయనం చేసి
అవసరమైన నిధులు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టుకి కూడా ఇమీడియట్గా మేము చెల్లించాల్సిన కొన్ని నిధులు దాదాపు 1,40,00,000 రూపాయల వరకు కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇమీడియట్గా అది హ్యాండ్ ఓవర్ చేసి పనులు మాత్రం ఎక్కడ ఆగకుండా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా పనితీరు మార్చుకోవాలి. ప్రాజెక్ట్ ఎంత జాప్యం జరిగితే అంత నష్టం కలుగుతుంది మనకి. అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని మనం పూర్తి చేసుకోవాలి. తెనాలి మున్సిపాలిటీలో ఇది చక్కటి అవకాశం. సో ముందు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మనం ఏర్పాటు చేసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అప్పుడు మనం మన తెనాలి మున్సిపాలిటీలో మనం ఎప్పటి నుంచో కోరుకునే విధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్టు మనం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుందాం నాకు నమ్మకం ఉంది. గత 2 నెలల నుంచి తెనాల్లో మనం డ్రైన్స్ అన్నీ కూడా చాలా లోతుగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మంచి కార్యక్రమం చేపట్టి అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాం. దాంతో సరిపోదు, ఎందుకంటే తెనాలి పట్టణంలో ఉన్న సివేజ్ అంతా కూడా అండర్గ్రౌండ్ విధానంలో లేదు, మనకి ఓపెన్ డ్రైన్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఐతార్ నగర్ నుంచి మనకి బాలాజీరావుపేట, పాండురంగపేట, నాజర్పేట, కొత్తపేట ఈ ప్రాంతాల నుంచి చిన్నరావు నుంచి కూడా కొంతవరకు మొత్తం మెయిన్ డ్రైన్ ద్వారా ఈ సివేజ్ ట్రీట్ ప్లాంట్కి వస్తుంది. ఈ సివేజ్ ట్రీట్ ప్లాంట్లో దీన్ని అనేక స్టెప్స్లో దీన్ని క్లీన్ చేసుకుంటూ చివరికి ఆ వ్యర్థాలన్నింటినీ కూడా ఒక కేక్ రూపంలో, అంటే ఒక సాలిడ్ రూపంలో దాన్ని తయారు చేసి ఆ సాలిడ్ రూపంలో తయారు చేసిన పదార్థాలని మళ్ళీ మన ఫర్టిలైజర్గా ఉపయోగించుకునేటట్టు, అది మున్సిపాలిటీలో ఉన్న నర్సరీస్ కానివ్వండి, లేకపోతే కొంతమంది రైతాంగానికి ఉపయోగపడుతుంది, ప్రైవేట్ నర్సరీస్ కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. మున్సిపాలిటీ చేసే అనేక ప్లాంటేషన్ కార్యక్రమాలు, పార్క్స్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవుతుందో దాని గురించి కమిషనర్ గారు కూడా ఒక ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మనం ఒక అధికారిని ఇక్కడ పెట్టుకుని ఏ విధంగా మనం ఈ సాలిడ్ వేస్ట్ డిస్పోజ్ చేయాలో దాని గురించి కూడా సమగ్రంగా తయారు చేస్తారు. అంతిమంగా ఈ సువేజ్ వాటర్ వచ్చి మామూలు రెగ్యులర్ వాటర్గా తయారయ్యి అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో మన రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సాగునీరు కింద మారి ఇక్కడి నుంచి మళ్ళీ మనకి పంట కాలంలో చేరిపోతుంది. అర్హులైన వారికి తెనాలి మండల న్యాయ సేవా కమిటీ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తారని, అవసరమైన వారు దానిని సద్వినియోగపరచుకోవాలని ప్యానెల్ న్యాయవాది అప్పల కిషోర్ తెలిపారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు ఆదేశాల మేరకు తెనాలి మండలం కటివరం గ్రామంలో వితంతు సామాజిక పెన్షన్లపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించి చట్ట పరిధిలో వ్యవహరించాలన్నారు. చట్టాలను ప్రజలకు చేరవేసేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పారాలీగల్ వాలంటీర్ ఎర్రంశెట్టి అనిల్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరికీ ఎటువంటి భేదాలు లేకుండా అందరికీ సమాంతర న్యాయం అందించాలనే లక్ష్యంతో 1987లో న్యాయ సేవల చట్టం ప్రవేశపెట్టారని, 1995 నవంబర్ 9వ తేదీ నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. జాతీయ న్యాయ సేవాధికార మార్గదర్శకాలలో ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి, సంవత్సరానికి 1,00,000 ఆదాయంలోపు ఉన్నవారికి, మహిళలకు, బాలలకు, యాచకులకు, ప్రకృతి వైపరీత్యానికి గురైన వారికి, అసంఘటిత కార్మికులకు జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల న్యాయ సేవా సంస్థల్లో ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహద్దీన్, పిఎల్వి షేక్ మొహద్దీన్, గ్రామస్తులు పాల్గొన్నారు. అందరూ కూడా అంటే దేశంలో జాతి, మత, కుల, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా అందరికీ కూడా న్యాయం సమాంతరంగా అందాలి, న్యాయానికి ఎవరో కూడా అతీతులు కారు, చట్టం అందరికీ సమానమైన ఉద్దేశంతో ఈ చట్టాలను చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ న్యాయాన్ని అందించడం అర్హులు కూడా మరి కొంతమంది చాలా ఇప్పటికీ కూడా మనం 75వ స్వతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం త్వరలో. ఇప్పటికీ కూడా మనకి చాలామందికి దూర ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాలో కూడా చాలా వెనకబడిన తరగతుల వారికి ఈ న్యాయం అనేది అందకుండా పోతూ ఉంది. వారి దగ్గర కూడా వెళ్ళి ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి గ్రామం, అలాగే పట్టణం అవనివ్వండి, పల్లె అవనివ్వండి, మారుమూల అవనివ్వండి, వీరందరికీ వెళ్ళి ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా వాటికి చట్టాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో మరి జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మరి ప్రతిరోజు కూడా మరి జాతీయ స్థాయిలో అయితేనేవ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రతిరోజు కూడా అనునిత్యం జరుగుతున్న నిరంతర ప్రక్రియ. మరి ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు ఎందుకు మాకు ఎలా ఉపయోగపడతాయండి ఈ సమస్యలు అంటే,
జాతీయ మరి సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ ప్రకారంగా మరి వీరిలో కొంతమందికి అర్హులైన వారిని సూచించడం జరిగింది. వారందరికీ కూడా మరి ఈ న్యాయ సేవల చట్ట ప్రకారం కూడా ఉచిత న్యాయ సహాయం అందుబాటులో. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టిట్కో ఇళ్లలో నివసిస్తున్న వృద్ధురాలు మోతికి పట్టణ మారిస్పేట్కు చెందిన భాష, ఐతానగర్ కు చెందిన కొడాలి లింగేశ్వరరావు, మార్తమ్ అనే వృద్ధురాలకు బియ్యం, నెలవారీ నిత్యావసర సరుకులు అందజేశారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో శివ, నవీన్, సాయి తదితరులు పాల్గొన్నారు. మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో 4 పేద కుటుంబాలకి ఈరోజు బియ్యం బస్తాలు అలానే నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా మొదటిది తెనాలి పట్టణంలోని జగరుగుంటపాలెం వద్ద టిట్కో హౌసెస్లో నివసిస్తున్న మౌతి గారు, అలానే వాళ్ళ భర్త మమతా గారు. సుమారు 3 సంవత్సరాల నుంచి మౌతి గారి కాళ్ళు పడిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అలానే గతంలో వాళ్ళిద్దరూ పండ్లు అమ్ముకుంటూ వచ్చిన 100-200తోనే ప్రతిరోజు వాళ్ళ జీవనం అనేది కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. మరి ఇటీవల కాళ్ళు పడిపోవడంతో వాళ్ళు మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి సహాయం కావాలని కోరగా మొదటిగా మేము వెళ్ళి ఆ కుటుంబాన్ని కలవటం జరిగింది. వాళ్ళ పరిస్థితి చూసి వాళ్ళకి సరుకులు కావాలి, నిత్యావసర సరుకులు అందించాలి అని మమ్మల్ని కోరగా ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరపున మౌతి గారి కుటుంబాన్ని కలిసి వాళ్ళ కుటుంబానికి 25 కేజీలు బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు ఇవ్వటం జరిగింది. అలానే మౌతి గారి కుటుంబానికి రానున్న రోజుల్లో కూడా మందులు కానీ ఎలాంటి అవసరాలు ఉన్నా సరే అందజేస్తామని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది. మరి రెండవది తెనాలి పట్టణంలోని మారిస్పేటకి చెందిన భాషా గారు, అలానే వాళ్ళ భార్య పర్వీన్ గారు సుమారు 15 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వచ్చి ఆరోగ్యం బాగోక కుటుంబం గడవటం కూడా ఎంతో ఇబ్బందిగా ఉందని మాకు తెలియజేశారు. మరి ఇటీవల ఈరోజు భాషా గారి కుటుంబాన్ని కలిసి వాళ్ళ కుటుంబానికి కూడా 25 కేజీలు బియ్యం బస్తా అలానే నెలవారీ సరుకులు అందజేయడం జరిగింది. యంగ్ జనరేషన్ టీం మా టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఐతానగర్కి చెందిన 2 నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మొదటిగా కత్తులు సాన పెట్టుకునే లింగేశ్వరరావు గారికి, అలాగే ఐతానగర్లో నివసిస్తున్న మార్తమ్మ గారికి సరుకులు అందజేయడం జరిగింది. లింగేశ్వరరావు గారు కత్తులు సాన పెట్టుకుంటూ జీవనం సాగిస్తుండగా గతంలో యాక్సిడెంట్లో కాలుపోవడం జరిగింది. ఆ సమాచారం మాకు తెలియగానే ట్రైసైకిల్స్, చేతి కర్రలు ఇవ్వడం జరిగింది. అదే తరుణంలో ఇవాళ నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మార్తమ్మ గారికి కూడా ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె వయసు మీద పడటంతో ఆమెకి ఫిట్స్ అలాంటి కొన్ని అనారోగ్యాలు ఉండటంతో ఆమె కూడా జీవనం కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఈ తరుణంలో యంగ్ జనరేషన్ టీంని కోరగా నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. నన్ను ఎంతో కాపాడి నా ప్రాణాన్ని నిలబెట్టి నా పెద్ద కుమారుడిగా, నా ఇంటి ఇరవైపుగా, నా దేవుడిగా నేను ఆయన తరవని రోజు అంటూ ఉండదండి. ప్రతి ముద్దకి ఆయన్నే తలుచుకుంటున్నాను సార్. దేవుడు జన్మనిస్తే సాదిక్ బాబు నా ప్రాణాన్ని కాపాడి నా ప్రాణాన్ని నిలబెట్టాడు. ఈ జన్మకి నాకు వచ్చే జన్మలో అయినా ఆయన నా కుమారుడై పుట్టాలని నేను మనవి చేసుకుంటున్నా బాబు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో నిర్మిస్తున్న ఎస్టీబీ ప్లాంట్ను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పనుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి. తెనాలి రూరల్ సిఐగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.